నమస్తే, గుడ్ మార్నింగ్. నేను మనోజ్. వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ ది ఫస్ట్ ఎడిషన్. ఎడిషన్లో టుడే మన గెస్ట్ బండారు రామ్మోహన్ గారు ఉన్నారు. బండారు రామ్మోహన్ గారు, గుడ్ మార్నింగ్. నమస్తే అండి. గుడ్ మార్నింగ్ మనోజ్. గుడ్ మార్నింగ్ రామ్మోహన్ గారు. ఇవాళ ఈనాడు ఆంధ్రప్రదేశ్ చూద్దాం. మళ్ళీ మనమే ఆసియా కప్లో పాక్పై భారత్ విజయం. ఆసియా కప్లో భారత్కు తిరుగులేదు. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ భారత్ మరోసారి ఓడించింది. తొలి మ్యాచ్లో చాలా తేలిగ్గా పాక్ను చిత్తు చేసిన టీమిండియా 6 వికెట్ల తేడాతో 171 పరుగులను రికార్డ్ బ్రేక్ చేసిందంటారు. టీమిండియా పాక్పై మరోసారి విజయం సాధించింది. దీనికి సంబంధించి అప్డేట్ ఏంటి? ఆసియా కప్ లో వరుసగా విజయాలు సాధిస్తుంది. రెండో విజయం ఇది పాకిస్తాన్ తోని మనకి. అట్లాగే టీం కప్ లో కూడా మంచి విజయాలు సాధిస్తున్న భారత్ నిన్ననే అత్యంత ఉత్కంఠితంగా నేను కూడా చూసిన రాత్రి 12 అయిపోయింది. కరెక్ట్ 2 నిమిషాల ముందు 12కి ఓవర్ కొట్టడంతో మనకు 172 పరుగుల వరకు 174 పరుగుల వరకు వెళ్ళాం. 6 వికెట్ల తేడాతో గెలుచుకున్నాం. దీని మీద చాలా వివాదాలు వచ్చినాయి మనకి. ఎందుకంటే మొదటి వివాదం ఏంటంటే పాకిస్తాన్ తో ఆడడం అవసరమా, నీళ్లు అట్లాగే ఉగ్రవాదం ఒకే నదిలో పారనట్టే మేము ఉగ్రవాదం వ్యతిరేకిస్తున్నాం కనుక సింధు నదీ జలాల ఒప్పందాన్ని మేము అమలు పరచము, దాన్ని అభియాన్స్ లో పెడుతున్నామని చెప్పి ప్రధానమంత్రి మోడీ స్వయంగా ఆపరేషన్ సింధు తర్వాత ప్రకటించిన సందర్భం చూసినాం. ఆటలు ఎందుకు ఆడాలి అని ఒక వివాదం వచ్చింది. ముఖ్యంగా దానిలో ఈ పహల్గామ్ దాడుల నేపథ్యంలో ఎవరైతే నష్టపోయినరో వాళ్ళని కూడా ముందుకు తీసుకొచ్చి వాళ్ళు తీర్పులు శాపనార్థాలు పెట్టారు. ఎట్లా ఆడతారు పాకిస్తాన్ ఏమంటారు అంటే దీన్ని అట్లా వాళ్ళ పట్ల సానుభూతి ఉంది ఎవరికైనా కూడా. కానీ దాన్ని పట్టుకొని మనమైతే సంబంధాలను అయితే మొత్తం పెంచుకోలేం కదా. కనుక క్రీడను క్రీడగా చూడాలని నేను అంటున్నాను. పాకిస్తాన్ బాగా ఆడితే పాకిస్తాన్ మంచిగా ఆడింది, అందరు నష్టం ఉంది. ఆటలు వేరు, రాజకీయాలు వేరు అంటున్నాను. ఇవాళ ఆటలు వేరు, రాజకీయాలు వేరు అని పక్క నుంచి ఆటని రాజకీయాలు కలపడం, అట్లాగే మనకు ఆర్థిక వ్యవహారాలు వేరు, అట్లాగే మిగతా వ్యవహారాలు వేరు అంటే ఆర్థిక వ్యవహారాలతో సుంకాల యుద్ధం చేస్తున్న అమెరికా లాంటి దేశం చూస్తున్నాం మనం. అంటే రెండింటిని కలగలిపి చూడడం కరెక్ట్ కాదు. అయినా సరే మన భారతీయ మనోభావాలను, ముఖ్యంగా ఈ బాధితుల మనోభావాలను గౌరవించి మన క్రికెట్ టీం కూడా నిన్న కానీ అంతకుముందు కానీ మొదటి మ్యాచ్ లో కూడా వాళ్ళతో కరచాలనం చేయకుండానే ఆట మొదలు పెట్టారు. నెంబర్ 1 దాని మీద ఫిర్యాదు కూడా చేశారు వాళ్ళ ఐసీసీఐకి. ఏమనంటే మాకు కరచాలనం చేయకుండా కూడా ఆట మొదలు పెడుతున్నారు, ఇది సుహృద్భావ వాతావరణం కాదు కానీ అంటే మ్యాండేటరీ లేదది, సమస్య లేకపోమని ఐసీసీఐ కొట్టేసింది. అంటే మొట్టమొదటి ఆటగాళ్ళు లోపలికి రాగానే కరచాలనం చేసి మొదలు పెడతారు. తర్వాత గెలిచిన టీంకు ఓడిన టీము గెలిచిన టీంకు ఇట్లా ఒకరినొకరు అభివాదం చేసుకుంటారు. ఈ రెండు జరగడం లేదు 2 మ్యాచ్ల్లో కూడా. దీని మీద ఫిర్యాదు చేస్తే సమస్య లేదు, అది ప్రోటోకాల్ ఏం కాదు, పరస్పర మర్యాద ఇచ్చిపుచ్చుకోవడం, సంస్కారం సభ్యత సంబంధించిన అంశం తప్ప ప్రోటోకాల్ లేదని ఒక మాట వచ్చింది. నిన్న కూడా అంతే. నిన్న కూడా గెలిచిన తర్వాత విజయగర్వంతో ఊరికెళ్ళలేదు, లేకపోతే కొద్దిగా కుంగిపోలేదు. వాళ్ళిద్దరు కూడా ఎవరికి వాళ్ళు విడిపోయారు. అంటే ఏమంటున్నానంటే నిన్నటి మ్యాచ్ చూస్తే చాలా ఉత్కంఠ రేపింది. మొట్టమొదటి మనం చూసినాం కదా నిన్న. ఉత్కంఠ ఏంటంటే చివరి ఇంకా ఒక 8-9 బంతులు ఉన్నాయి, 8 పరుగులు చేయాల్సింది. అప్పుడు చాలా ఉత్కంఠ రేగింది. ఎందుకంటే మంచిది అని చెప్పి ముందస్తుగానే 4 కొట్టడంతో అయిపోయింది. 6-4 లేకపోతే చివరి ఓవర్ లో మనం కొంత చివరి ఇంకొక ఓవర్ మిగిలగానే మనం ఆట పూర్తి చేసుకున్నాం. అట్లా ఈ ఆటలను ఆటలుగా చూడాలని నేను అంటున్నాను. ఇప్పటికి కూడా పాకిస్తాన్ గెలిస్తే ఇండియాలో సంబరాలు చేసుకోవడం, లేకుంటే పాకిస్తాన్ గెలిస్తే మనం అయ్యో అనుకోవడం కరెక్ట్ కాదు. 2 దేశాలు ఆయా దేశాలే శత్రుత్వం ఉన్నా, రకరకాల ఉద్రిక్తాలు ఉన్నా కూడా మనం ఆటను ఆడగలదు. ఆట మంచిగా ఆడితే ఎవరైనా నేనైతే స్పోర్టివ్ స్ఫూర్తితో ఎవరైనా అభినందించాల్సింది. బాగా ఆడిన వాడిని అభినందించకపోతే ఎట్లా? అంటే స్పోర్టివ్ స్పిరిట్ కూడా రాజకీయాలు అవరోధం కావద్దని నా ఉద్దేశం, భావోద్వేగాలుగా మారొద్దని నా ఉద్దేశం. మంచిది, అభినందనలు తెలియజేసుకున్నాం ఏది మన భారత క్రికెట్ టీం. రైట్. నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే ప్రతి ఇంటా పండగ, జిఎస్టీ ఐటీ తగ్గింపులతో 2.55 లక్షల కోట్ల ఆదా. ఆ డబ్బుతో కళల్ని నేర్చుకోవడమే సులభం. స్వదేశీకి పూర్వ వైభవం తీసుకురావాలి. తయారీ రంగాన్ని రాష్ట్రాలు ప్రోత్సహించాలి. జిఎస్టీ స్లాబులు తగ్గి నియమ నిబంధనలతో మరింత సరళతరమైనందుకు మనమందరం సంతోషించాల్సిన అవసరం ఉందంటూ ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం వేళ స్వదేశీకి గుడ్ న్యూస్ చెప్పారు మోదీ. ఏమంటారు బండారు రామ్మోహన్ గారు? మనోజ్, మీకు నిజంగా ప్రతి ఇంట పండుగనే ఉంటుంది. 2 విషయాలు. ఒకటి, విద్య ఆరోగ్య రంగాల్లో చాలా జిఎస్టీ తక్కువైంది. గతంలో 12% ఉన్నాయి, 5% చేయడం. ముఖ్యంగా జిఎస్టీ స్లాబులను
గతంలో 9 స్లాబులు ఉండేవి. మెల్లమెల్లగా 6 నుంచి 4 నుంచి ఇప్పుడు 2 స్లాబులు కుదించారు. జిఎస్టి సంస్కరణల విషయంలో మొన్నటి 56వ జిఎస్టి సమావేశం రాష్ట్ర ఆర్థిక మంత్రులు ఉంటారు, అట్లా కేంద్ర ఆర్థిక మంత్రులు ఉంటారు. చాలా మంది ఏమనుకుంటారు అంటే మోడీనే కాదు, ఇది జిఎస్టి స్వతంత్రమైన కౌన్సిల్లో చర్చలు జరుగుతాయి, చర్చలు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో అందరి భాగస్వామ్యం ఉంది అంటున్నాను. ఒక్క మోడీదో లేకపోతే కేంద్ర ప్రభుత్వం కాకుండా రాష్ట్రాల నుండి సమాహారంగా ఈ జిఎస్టి కౌన్సిల్ ఉంది కనుక మొన్నటిదాకా ఉన్న 4 స్లాబుల నుంచి 5, 12, 18, 28 బదులు దాన్ని ఏం చేశారంటే 5, 18కి కుదించారు. అంటే 28 అన్ని కూడా చాలా వరకు 18కి వచ్చినాయి. 18 ఉన్నా 12 ఉన్నా కూడా కొన్ని 0కి వచ్చినాయి, కొన్ని ఏమో 5%కి వచ్చినాయి. అంటే 99% 12% ఇప్పటిదాకా జిఎస్టీలో ఉన్నవి చాలా వరకు 5% వచ్చేసినాయి, 99%. కొన్ని మాత్రం 12 బదులు కొన్ని 18కి పోయినాయి, 18 నుంచే చాలా వరకు చాలా కిందికి వచ్చినాయి. అట్లాగే ఇందులో 2 పండుగ ఎందుకంటున్నానంటే ముఖ్యంగా ఎవరైతే ఇన్సూరెన్స్ రంగంలో ఉందో మెడికల్ ఇన్సూరెన్స్ చేసుకుంటున్నారో, ఇన్సూరెన్స్ పొదుపు కానీ మెడికల్ ఇన్సూరెన్స్ కానీ వీటి మీద ఇప్పటిదాకా 18% ట్యాక్స్ ఉన్నది. నిజంగా 1 లక్ష రూపాయలు ప్రీమియం కట్టే వాళ్ళు 18% అంటే 1,18,000 కట్టాల్సి వస్తుంది. ఇప్పుడు ₹1 లేకుండా చేశారు కనుక ఇది ఆహ్వానించదగ్గది. అట్లాగే నిత్యావసర వస్తువులు మొదలుకొని చాలా పాలు, కూరగాయలు అన్ని కూడా తక్కువ అవకాశం ఉంటుంది. మనకు ఇడ్లీలు, మనం తినే రోజువారీ టిఫిన్ నుంచి మొదలుపెట్టి భోజనం వ్యవహారంలో కూడా చాలా వరకు మనకు లాభం జరుగుతుంది. ఇక మధ్యతరగతి వారు వాడే ముఖ్యంగా స్కూటీలు కానీ, మనకు ₹1,00,000 లోపు మోపెడ్లు కానీ ఇవన్నీ కూడా ట్యాక్స్ తక్కువ 5% ట్యాక్స్ వచ్చినాయి. మొన్నదాకా 12 ఉన్నది, 18 ఉన్న ట్యాక్స్ కూడా 12కి వచ్చింది. అంతేందుకు కార్లు కూడా 12 లక్షల ఎంఆర్పి అంటే ముఖ్యంగా ఎక్స్ షోరూమ్ రేట్ అంటాం దాన్ని, ఎంఆర్పి అనం దాన్ని. ఎక్స్ షోరూమ్ రేట్ 12 లక్షల రూపాయల లోపు కార్లకు అన్నిటి కూడా తక్కువైంది. కార్లు విలాస వస్తువు కదా అనుకుంటారు చాలా మంది. ఇప్పుడు కాదు, వాళ్ళ అవసరం. 4 కుటుంబ సభ్యులు ఉంటే ఓ బండి మీద పోలేరు కదా, 2 పిల్లలు, 2 భార్య భర్తలు. ఇప్పుడు మెల్లగా స్కూటర్ నుంచి లేకుంటే మోపెడ్ నుంచి మోటార్ సైకిల్ నుంచి అప్గ్రేడ్ అవుతున్నారు. ఆర్థిక వ్యవస్థ పెరుగుతున్నది కనుక జిఎస్టి సంస్కరణను అభినందించాలి. 56వ జిఎస్టి సమావేశానికి ముందే మోడీ గారు బీహార్ ఎన్నికల కన్నా ముందు విదేశాల్లో పర్యటించే ముందు ప్రకటించారు. అది కరెక్ట్ కాదన్నారు. జిఎస్టి సమావేశంలో నిర్ణయం కానివ్వండి, మీరు దీపావళి పండుగ దవాకా చూడబోతున్నారంటే మీరు నిర్ణయం చేసినట్టే కదా అని చెప్పి, సరే మొత్తం మీద వెనక ముందు నిర్ణయం అయిపోయింది. ఇవాళ దసరా దీపావళి పండుగ రెండే ఒకసారి వచ్చినట్టు అని చెప్పి నిన్న మోడీ గారు ప్రెస్ మీట్ పెట్టారు. జనరల్ గా చాలా మంది అన్నారు, ఏమనంటే స్పెషల్ ప్రెస్ మీట్ ఎందుకు పెడుతున్నారు, మన దీని మీద ఏమన్నా సుంకాల మీద మాట్లాడతారా, ముఖ్యంగా ₹1,00,000 ఏదైతే వీసా H1B వీసా గురించి మాట్లాడతారా అన్నారు. వీటి ఏమి మాట్లాడకుండా నేను 2-3 టీవీ ఛానల్ నేను మాట్లాడాను, నేను స్పష్టంగా చెప్పాను జిఎస్టీ మీద దృష్టి పెడతారు, కాకపోతే పరోక్షంగా ఇవన్నీ ప్రభావం ఉంటుందని చెప్పారు. అదే జరిగింది నేను మాట్లాడింది కూడా. అదే జిఎస్టీ సంస్కరణ విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను. రెండోది, ఇది ఈట్ కా జవాబ్ పద్ధతి అని నేను అంటున్నా. ఒక మాట ఏమైందంటే, ఎప్పుడైతే జిఎస్టీ సంస్కరణ వల్ల స్వదేశీ వస్తువులు పెంచుకున్నాం, మనం ఎగుమతులు తక్కువైందంత మాత్రం భయపడాల్సిన అవసరం లేదు. మన మార్కెట్ మనకు ఉంది, మన మార్కెట్ లో అమ్ముకోవడానికి వస్తువులు తక్కువ అవుతే ఎక్కువ మంది కొంటారు కదా, కొనుగోలు శక్తి పెరిగితే ఆటోమేటిక్ గా మనం స్వయం సమృద్ధి సాధిస్తామనే మాట కూడా ఆయన అన్నారు. దానికి కారణం ఏంటంటే, అమెరికా ఇటీవల ఏది నైపుణ్య వలసల మీద, మేధో వలసల మీద ఏదైతే ఆంక్షలు విధిస్తుందో దానికి ధీటుగా మనం స్పందించినట్టు లెక్క. పరోక్షంగా అమెరికా పేరు తీయకపోయినా మన వస్తువులు మనం వాడుకుందామంటే మీకు ఎగుమతి చేసినా చేయకపోయినా మాకు ఫరక్ పడేది లేదని చెప్పి చెప్పడానికి ఒక హెచ్చరిక చేయడానికి చేశారనే ఉద్దేశం. ఇవాళ ఆర్థిక యుద్ధాల కాలంలో, సుంకాల యుద్ధం మొదలైన సందర్భంలో ఇట్లాంటి ఈ సంస్కరణలు ఎప్పుడో జరగాల్సి ఇప్పుడైనా జరిగిన ఒప్పుకోవచ్చు. ఇంకొకటి మాత్రం ఉన్నది, ఆయన మోడీ గారు కూడా దాన్ని ప్రస్తావించారు. నేను చాలా రోజుల నుంచి అంటున్నాను. ముఖ్యంగా ఈ ఏదైతే మన పెట్రోల్ డీజిల్ ని కూడా ఈ పరిధిలోకి తీసుకురావాలని, ముఖ్యంగా ఆదాయ పన్ను దాన్ని కూడా ఇందులో పరిధిలోకి తీసుకురావాలి. కానీ ఆదాయ పన్ను స్లాబులు తగ్గించాం. ఇప్పటికే ఒక రకంగా చెప్పాలంటే ఆదాయ పన్ను సంస్కరణ కావాల్సి ఉన్నది. ఇప్పటికి ఆ రెండింటి పేరు మీద 2.5 లక్షల కోట్ల రూపాయలు ప్రజలకు ఆదా అయింది అంటున్నారు. ప్రతిపక్షాల విమర్శ ఉందంటే, అయ్యా మీరు 50 లక్షల కోట్లు దోచుకున్నారు, ఈ 8 ఏళ్లలో 2017లో జిఎస్టీ వచ్చింది, ఇది 8 ఏళ్ళు అయింది ఇప్పుడు జిఎస్టీ వచ్చి, ఇప్పటిదాకా దోచుకున్నాం చాలదా, ఇప్పుడు మీరు రాయితీ ఇస్తా అంటున్నారు, 50 లక్షల కోట్ల రూపాయలు ప్రజల నుంచి ఇప్పటిదాకా జిఎస్టీ ప్రీమియం దోచుకున్నారు అంటున్నారు. ఎవరు దోచుకున్నారు? రాష్ట్రాలు కూడా ఉన్నాయి కదా బాధ్యత. రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా వేరే కాంగ్రెస్ బీజేపీ ఇతర ప్రభుత్వాలు ఉన్నాయి కదా, అక్కడ కూడా దోచుకున్నట్టేనా మరి? కనుక ఇవన్నీ విమర్శ అన్నట్టున్నది కనుక సమస్య లేదు. జిఎస్టీ సంస్కరణ ఆహ్వానిద్దాం. ముఖ్యంగా కొన్నిటి మీద 0 ట్యాక్స్ చేయడం కూడా మంచిది అని నేను అంటున్నాను. రైట్. నెక్స్ట్ క్లిప్పింగ్ చూసుకుంటే, నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి సంబరాలు. 29న పట్టు వస్త్రాలు సమర్పించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో ఇవాల్టి నుంచి 9 రోజుల పాటు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. పోలీసులు కూడా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా దాదాపు 18 లక్షల మంది ఇంద్రకీలాద్రికి భక్తులు ఇచ్చేయనున్నారు. 9 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఏం చెప్తారు? దసరా నవరాత్రులు ప్రారంభం ఇవాటి జరుగుతున్నాయి. ముఖ్యంగా విజయవాడ ఉత్సవాలు కూడా జరుగుతున్నాయి. విజయవాడ ఉత్సవం కూడా విజయవాడ సాంస్కృతిక వైభవాన్ని చాటడానికి కూడా ఇవాళ మొదలు పెడుతున్నారు. దాని మీద ఎన్ని వివాదాలు వచ్చినా, ముఖ్యంగా ఒక గుడికి సంబంధించిన స్థలాన్ని లీజుకు తీసుకోమని అంటే దాన్ని బాగు చేయడంలో చాలా ఇబ్బందులు వచ్చినాయి. చాలా వరకు గొల్లపూడి వారు సహకరించి, రైతులు కూడా సహకరించి దానికి స్థలం ఇచ్చారు. మంచి ఉత్సవం అక్కడ కూడా జరుగుతుంది. ఇక 18 లక్షల మందికి సరిపడా సౌకర్యాలు ఇప్పటికి ఉన్న కనకదుర్గ ఆలయం దగ్గర సమస్య ఏంటంటే ప్రతిసారి కూడా అంటే దాన్ని ఎక్స్పాండ్ చేయలేము, ఉన్న సౌకర్యాలు వాడుకోవాలి. కానీ పేదలు ముఖ్యంగా ఈ ఎవరైతే చేతకాని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సరైన ఏర్పాట్లు లేవనిపించింది. నాకు చాలాసార్లు చూస్తుంటాను నేను. ఇప్పటికైనా సరే కొన్ని ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. దసరా నవరాత్రి ఉత్సవాలు విజయవాడ కనకదుర్గ ఆలయం వేదికగా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి కూడా ఇప్పటిదాకా. దాని మీద వివాదాలు ఏం లేవు పెద్దగా. అప్పుడెప్పుడో వివాదం వచ్చింది కానీ ఇప్పుడు వివాదాలు ఏం లేవు. సక్రమంగా జరిపితే ఆ సౌకర్యాలు కల్పిస్తే, ముఖ్యంగా వర్షాలు అంటున్నారు, ఇప్పుడు 6 రోజులు బాగా వర్షాలు ఉంటాయి అంటున్నారు. దాని కొండ చర్యలు విరిగిపడడం కానీ ఇట్లాంటివి జరుగుతుండే కనుక కొన్ని ఇంకా మరింత జాగ్రత్తలు తీసుకోవాలి. చూస్తున్నాం మనం చాలా సార్లు రోడ్డు మీద కొండ చర్యలు విరిగిపడి మనకు రోడ్ బ్లాక్ అయిన సందర్భాలు చూస్తున్నాం. ఇప్పటికైనా సరే ఆ ఏర్పాట్లు ఇంకా విస్తృతంగా చేయాల్సిన అవసరం ఉంది. దర్శనానికి వీలైనంత వరకు భక్తులందరికీ వీలు కల్పించే ప్రకారం చేస్తే మంచిది. ముఖ్యంగా నిన్న తెలంగాణలో బతుకమ్మ సంబరాలు మొదలైనవి. ఇవాటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి కనుక వాటిల్లో మన అందరం ఈ వారం 10 రోజులు పూర్తిగా పండుగ సందర్భంగా ప్రజలందరూ ఆనంద మన భక్తి శ్రద్ధలతో ఈ పూజలు చేసుకుంటారు. వాటిని మనం అభినందించాల్సిందే. అందరికి శుభాకాంక్షలు. రైట్, నెక్స్ట్ క్లిప్పింగ్ చూద్దాం. శాసనసభలో నేడు వ్యవసాయంపై చర్చ జరగనుంది. సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామి ఆంధ్రప్రదేశ్, అలాగే ఉపవర్గీకరణ బిల్లు, ఎక్సైజ్ బిల్లు, కొల్లు రవీంద్ర కూడా ప్రవేశపెట్టనున్నారు. ఇక వ్యవసాయంపై ప్రధానంగా ఈరోజు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడుతున్నారు. రైతులు, అన్నదాతలు తీవ్ర ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఓవైపు గిట్టుబాటు ధర లేకపోవడం, మరోవైపు యూరియా కొరత ఉండడంతో ఎటువంటి అసెంబ్లీలో చర్చ జరిగే అవకాశం ఉందంటారు? అసెంబ్లీ 3వ రోజు ఇవాళ, అంటే 2 రోజులు పూర్తిగా. మొదటి రోజు ఏమో సంతాప తీర్మానాలతో నడిపింది. 2వ రోజు పెద్దగా సభ జరిగినా కూడా ఆటంకం ఏం లేదు కదా. ప్రతిపక్షాలు ఎట్లా హాజరవుతలేవు, అట్లాగే ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా హాజరుగానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు, ఆ తర్వాత ఆయన వెంట ఉన్న 10 మంది ఎమ్మెల్యేలు మొత్తం 11 మంది హాజరు కాలేదు కనుక వారు వన్ సైడే కనుక సమస్య లేదు. కానీ ఇప్పుడు ఈ వివాదంలో ఒకటి ఏంటంటే ఇవాళ కొన్ని కొత్త విషయాలు కూడా వేరులోకి వస్తున్నాయి. వరుసగా 60 రోజులు సభకు హాజరు కాకపోతే వారి మీద చర్య తీసుకోవచ్చు అని చెప్పి, ఒకవేళ అనర్హత విధిస్తే వాళ్ళు మళ్ళీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉంటదా లేదా అని కూడా కోర్ట్ ఆఫ్ లా చూసుకుంటుందని చెప్పి నేను అనుభవజ్ఞ యనమల రామకృష్ణుడు గారు చెప్పారు. ఆ తర్వాత అయ్యన పాత్రుడు గారు కూడా, ఇప్పుడున్న స్పీకర్ వారు కూడా చెప్తున్నారు. దీని మీద ఖచ్చితంగా కొంతవరకు అవసరమే అంటున్నాను. నేను మాట చెప్తాను మొదటి నుంచి కూడా. సరే, ఈ బిల్లులు పాస్ అవుతాయా లేవా అంటే స్పష్టంగా 164 మంది కూటమి సభ్యులు ఉన్నారు కనుక పాస్ అవుతాయి, మన సమస్య కాదు. కానీ ఇక్కడ వివాదం ఏంటంటే ప్రతిపక్ష హోదా ఇచ్చేదాకా నేను రాననేమో జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. అది సాధ్యం కాదు అంటున్నాడు. లీగల్ గా సాధ్యం కాదు, సాంప్రదాయమే కావచ్చు. ఎప్పుడో మనకు స్వాతంత్రం వచ్చిన కొత్తలో ఒక 65 వరకు 1965 వరకు పాటించిండ్రు. ప్రతిపక్ష హోదా మనకు సంఖ్య లేకుండా 10% లేకుండా ఇచ్చారు. అంటే ఆ తర్వాత సాంప్రదాయం ఇది కొనసాగుతుంది కదా. భారత పార్లమెంట్ లో అదే సాంప్రదాయం కొనసాగుతుంది. దేశంలో చాలా అసెంబ్లీలో అదే సాంప్రదాయం కొనసాగుతుంది. 10% ఉండాలి. అంటే కనీసం 18 మంది మీకు మెంబర్లు ఉంటే మాత్రమే ప్రతిపక్ష హోదా వస్తుంది. మీ క్యాబినెట్ హోదా కోసం ప్రజల సమస్యలన్నీ మనం చర్చించము అనే లాభం లేదు కదా. మీకు 11 మంది సభ్యులు ఉన్నారు కనుక దానికి తగ్గట్టుగా సమయం ఇస్తా అంటున్నారు. అయ్యన పాత్రుడు గారు కూడా 2-3 సార్లు విజ్ఞప్తి చేశారు, రండి అని చెప్పి. బెదిరిస్తున్నారు ఇప్పుడు ఏమంటే మీ పదవులు పోతాయని చెప్పి. నాకు పోవాల్సింది అంటున్నాను. అసెంబ్లీ రాకుండా వాళ్ళ రాజకీయ ప్రయోజనాలకు ఎవరు చేసినా, చంద్రబాబు నాయుడు చేసిన తప్పే, వీళ్ళు చేసిన తప్పే అంటున్నాను. ఒక మాట చెప్తాను, స్థానిక ప్రభుత్వాలలో సర్పంచ్ కూడా 15 రోజులు ఊరికి దూరంగా ఉంటే సెలవు పెట్టి పోవాలి, వేరే ఉప సర్పంచ్కి ఛార్జ్ ఇవ్వాలి. చాలాసార్లు నేను చెప్పాను. నేను వార్డు మెంబర్ గా, సర్పంచ్ గా, మండలాధ్యక్షుడిగా, ఎమ్మెల్యేగా పోటీ చేసిన వాడిని. ఏమంటున్నానంటే వీటికి సర్టన్ రూల్స్ ఉన్నాయి. అంతేందుకు మండల ప్రెసిడెంట్ కూడా 15 రోజులు దూరంగా ఉంటే, విధులకు దూరంగా ఉంటే తప్పనిసరి మన వైస్ ప్రెసిడెంట్కి అప్పచెప్పాలి. నేను అట్లా చేశాను కూడా చాలాసార్లు. నేను ఏమంటున్నానంటే ఇవాళ ఈ
కింది స్థాయిలో అంటే సర్పంచ్కు, మండల ప్రెసిడెంట్కో, జడ్పీ చైర్మన్కో ఉన్న వెసులుబాటు ఏదైతే చట్టం ఉందో మళ్ళీ ఎమ్మెల్యేలకు వీళ్ళకి వర్తించదా? వర్తిస్తుంది అని ఇప్పుడు యనమల రామకృష్ణుడు గారు నిన్న 164 సెక్షన్ 164 ప్రకారం అసెంబ్లీ రూల్స్ ప్రకారం ఉన్నది. 60 రోజులు వరుసగా రాకపోతే డిస్క్వాలిఫై చేయొచ్చు, ఎమ్మెల్యే పదవి పోతుంది, ఎమ్మెల్యే పదవికి అనర్హత వేటు వర్తిస్తుందని చెప్తున్నారు. నిజంగా జరిగితే కొంత భయం ఉంటుందని చెప్తున్నాను. ఇది కొత్త కాదు, జగన్మోహన్ రెడ్డి ఒక్కరే కాదు, గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా 2 సంవత్సరం పైగా సభకు పోలేదు. అంతకుముందు జయలలిత కానీ, కరుణానిధి కానీ మేము మళ్ళీ ముఖ్యమంత్రిగా వస్తేనే సభకు పోతామని చెప్పి భీష్మించుకొని కూర్చొని పోలేదు. తెలంగాణలో ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ కూడా అది చేస్తున్నారు. కనుక 6 నెలల లోపు మళ్ళీ సమావేశాలు ఉండాలి, నాన్ 80 days దాటొద్దు అనేది ఎట నిబంధన ఉందో, మరి సభ్యుడు కనుక వరుసగా 60 రోజుల పాటు సమావేశాలకు హాజరు కాకపోతే తప్పనిసరి వేటుపడే పరిస్థితి ఉన్నప్పుడు మాత్రమే చట్టసభ సభ్యులకు ఒక విలువ ఉంటది. లేకపోతే ఏమైందంటే వాళ్ళ ఇష్టారాజ్యం భరతుని పట్టణం వద్ద కనుక ఈ విషయంలో అసెంబ్లీలో ఇవాళ హాట్ చర్చలు జరుగుతాయి అనుకుంటున్నాను. కానీ ప్రతిపక్షం వస్తే కదా, ప్రతిపక్షం అక్కడి నుంచి ఉంటే బాగుండేది. కానీ అసెంబ్లీ మన విధాన మండలికి ఎందుకు ఈ అభ్యంతరం పెడతలేరు? విధాన మండలిలో మెజార్టీ ఉంది కనుక అభ్యంతరం పెడతలేరు. బొత్స సత్యనారాయణ గారు అక్కడ విధాన మండలిలో మన సభానాయకుడు, అక్కడికి మాత్రం ఎమ్మెల్సీలు పోతున్నారు. ఎమ్మెల్సీలు పోయే సభకి ఏం పోతున్నారు, ఎమ్మెల్యేలు వచ్చే సభకు జగన్మోహన్ రెడ్డి గారి పట్టుదల ఆయన ఒక్కటి రాకపోవడం కాదు, 10 మంది ఎమ్మెల్యేలను తన వెంట ఉన్న 10 మంది ఎమ్మెల్యేలను కూడా రాకుండా చేస్తున్నారు. ఇది సరైనది కాదంటున్నాను. ప్రతిపక్షం తప్పనిసరి పార్లమెంటును కానీ అసెంబ్లీని కానీ గౌరవించాలి, చట్టసభలను గౌరవించాలి. చట్టసభల్లో చర్చ వల్లనే కదా దిగుదేలేదు, మిమ్మల్ని పంపడం అందుకే కదా. రజోపకరమైన చట్టాలు చేయమని పంపుతుంటే మేము గిల్లి కజ్జాలు పెట్టుకొని మేము ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తామని చెప్పి చిన్నపిల్లలాగా మాట్లాడితే లాభం లేదు. దీని మీద నిన్న మన డిప్యూటీ స్పీకర్ మనకు రఘురామకృష్ణరాజు కూడా వివరణ ఇచ్చారు. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ విషయంలో మాత్రం కొంచెం గట్టిగా పట్టుదలతో ఉన్నట్టుంది జగన్మోహన్ రెడ్డి సభ్యత్వం. దాంతో పాటు ఆయన వెంట ఉన్న 10 మంది సభ్యత్వాలు కూడా రద్దయ్యే అవకాశం ఉంది అనేది కూడా ఒక వార్త వినొస్తుంది. చూద్దాం ఏం జరుగుతుంది. రామ్మోహన్ గారు, ఇక్కడే ఒక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించి ఇంట్రెస్టింగ్ టాపిక్ కూడా చోటు చేసుకుంటుంది. వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో 11 మంది ఎమ్మెల్యేలు అలాగే శాసనసభ పక్షం ఎమ్మెల్సీలతో కూడా సమావేశం నిర్వహించింది. వస్తే 11 మంది మీ వెనకంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని అసెంబ్లీకి పంపిస్తాం, మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, లేదంటే 11 మంది ఉండండి, మనం ఉప ఎన్నికలకు వెళ్దాం, కేంద్ర బలగాల ఆధ్వర్యంలో ఉప ఎన్నికలకు వెళ్తే వస్తే 11 వస్తాయి, లేదంటే 11 పోతాయి, మన పార్టీ పటిష్టంగా నిలబడాలన్నదే వైఎస్ జగన్ ఎమ్మెల్సీలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏమంటారు దీనిపైన? ఆత్మహత్య సదృశం అంటారు. ఎందుకంటే ఇటువంటి ప్రకటన ఎందుకు చేస్తున్నారు? అసలు ఎవరి మీద ఎందుకు అలగడం? మీకు 11 మంది మ్యాండేటరీ ఇచ్చారు ప్రజలు, 11 మంది ఎమ్మెల్యేలు గెలిపించారు. మరి మీరు గతంలో 23 మంది ఎమ్మెల్యేలు గెలిపిస్తే వాళ్ళు పోయారు కదా. సరే, చంద్రబాబు నాయుడు గారు కూడా చివరికి ఆయన భార్య భువనేశ్వర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిరని బహిరంగంగా ఏడ్చి పాపం బయటకు వెళ్ళిపోయారు, అది వేరు. కానీ ఇక్కడ ఇప్పుడు రాజీనామాల ప్రసక్తి ఎందుకు వస్తున్నది? ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు, దాన్ని అంగీకరించండి. ఇప్పటికైనా వాస్తవాన్ని గ్రహించకపోతే రాజకీయాల్లో మనకి హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఉంటాయి. అవును, పోతారు. 11 మంది గెలిస్తే ఏం ఫరకపడేది ఏమున్నది, ఓడితే ఏమున్నది, మన ప్రజలకు ఫరకపడేది ఏమున్నది అంటున్నాను నేను. మీరు చేయాల్సిన పని, మీరు 11 మందిని గెలిపించి మీకు పంపితే మీరు ప్రతిపక్షంగా గట్టిగా 11 ఉన్నారా, ఒక్కడున్నా సమస్య కాదు, ఖచ్చితంగా ఎదుర్కోవాలి కదా. ఒక ఉదాహరణ చెప్తాను. మనకి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి 26 సీట్లే వచ్చినాయి. ఆనాడు పి. జనార్దన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు, బ్రహ్మాండం కొట్లాడాడు. పోతిరెడ్డిపాడు జిల్లాల నుంచి మొదలుకొని తన కాంగ్రెస్ పార్టీలోనే కాంగ్రెస్ వ్యతిరేకంగా గట్టిగా, కాంగ్రెస్ పార్టీ విధానానికి వ్యతిరేకంగా గట్టిగా కొట్లాడండి కదా. 26 మందితోనే తెలుగుదేశాన్ని వ్యతిరేకించింది కదా, గట్టిగా ఆయన అసెంబ్లీ సాక్షిగా మాట్లాడండి కదా. అది ఆ దమ్ము మీద ధైర్యం లేదా మీకు అని నేను అంటున్నాను. 11 సంఖ్యాబలం కాదు ఇక్కడ, మీ విధానపరంగా మీ నిర్ణయాలు తీసుకునే బలం సరిగ్గా ఉంటే మీరు చేయగలుగుతారు. అసలు ఎంతసేపు మీ గొడవే తప్ప ప్రజలు కూడా అవసరం లేదా మీకు? ప్రజల సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించరా? యూరియా కష్టాలు ఉన్నాయి, యూరియా కష్టాల మీద అసెంబ్లీలో మాట్లాడండి, రికార్డుకి ఎక్కుతుంది కదా. మీరు బయట మాట్లాడుకుంటూ, బయట ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ ఇదే అసెంబ్లీ అనుకుంటే తప్పు. మిమ్మల్ని పల్పించింది అసెంబ్లీకి మాత్రమే, అసెంబ్లీలో మీరు పనిచేయాలి. కానీ బయట ప్రెస్ మీట్లు ఎన్ని పెట్టినా మీ పనికిరాని వ్యవహారం అవుతుంది, అది రికార్డుకు ఉండదు. అసెంబ్లీలో మాట్లాడింది రికార్డుకు వస్తుంది. కనుక ఇది పూర్తిగా చిన్నపిల్లల ఆటలాగా ఉన్నది. వీళ్ళు రాజీనామా చేస్తే ఏమిటి, చేయకపోతే ఏంటి, ప్రజలకు ఏం సంబంధం? ఈ కేంద్ర బలగాల ఆధ్వర్యంలో అంటున్నారు. ఇప్పుడు జరిగే ఎన్నికల కమిషన్ కేంద్రంది కాదా? వాళ్ళు చేస్తలేరా? బుద్ధి తక్కువ మాటలు ఇవన్నీ అంటున్నాను. మాట్లాడండి కొంచెం పరిశంగా ఉన్నా సరే. అంటే కేంద్ర బలగాల ఆధ్వర్యంలో కేంద్ర బలగాలు ఉంటాయి, ఎందుకైనా ఎట్లయినా ఉంటాయి, వద్దన్నా ఉంటాయి.
కేంద్ర పరిశీలకులు ఉంటారు, కేంద్ర బలగాలు ఉంటాయి. అట్లాగే కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్వహిస్తుంది ఎన్నికలు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కాదు కదా, పంచాయతీ ఎన్నికలు నిర్వహించినట్టు కాదు కదా అంటున్నాను. మీరు ప్రతి దాని మీద వ్యవస్థల మీద గౌరవం కోల్పోయేటట్టు చేసి వ్యవస్థలను దుర్మాడుకుంటూ అన్ని పార్టీలు అంటున్నారు, వ్యవస్థలను నాశనం చేస్తున్నారు వీళ్ళందరూ. కోర్టు అంటే కోర్టు తీర్పు అంటే వాళ్ళని కులాలు అంట కడతారు, మతాలు అంట కడతారు, లేకపోతే ప్రాంతాలు అంట కడతారు. వీటి సుప్రీంకోర్టు జడ్జి మీద కూడా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తుల మీద కూడా సమస్య లేదు. ఇవి ఆవేశం ఉండొచ్చు మీకు, కానీ ఆలోచన ఉండాల్సిన అవసరం ఉన్నది. సరే, వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం, ఎవడొద్దు అంటాడు. రాజీనామా చేస్తే మేము ఆత్మహత్య చేసుకుంటామంటే ఎవడొద్దు అంటాడు. తర్వాత గెలిపిస్తారా లేదా, 10 మంది 11 మంది ఓడిస్తారా, ప్రజలు నిర్ణయిస్తారు. అంతిమంగా ప్రజలే న్యాయ నిర్ణేతలు. మీ గిల్లి కజ్జాల కోసం పార్లమెంట్లుగా అసెంబ్లీని ఆహ్వానించవద్దు, చట్టసభలకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది. అది విడిచిపెట్టి బయట ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళు సరైనవి కావంటున్నాను. రైట్. ఈనాడు తెలంగాణ చూద్దాం. ఈనాడు తెలంగాణలో టాప్ హెడ్లైన్ హైలైట్ అవుతుంది. ఊరు వాడ ఉయ్యాల, బతుకమ్మ సంబరం ఉయ్యాల. హన్మకొండలోని 1000 స్తంభాల గుడి ఆవరణలో ఆదివారం ప్రభుత్వం ఆధ్వర్యంలో తొలి రోజు బతుకమ్మ సంబరాలకు భారీగా భక్తులు తరలివచ్చి ఆటపాటలతో ఆడి సందడి చేశారు. దాదాపు బతుకమ్మ సంబరాలు నిన్నటి నుంచి ప్రారంభమయ్యాయి. ఓవైపు 9 రోజుల పాటు తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు, 9 రోజుల పాటు దసరా ఉత్సవాలు, 9 రోజుల పాటు బతుకమ్మ ఉత్సవాలు. ఎలా చూడాలంటారు రామ్మోహన్ గారు? ఖచ్చితంగా తెలంగాణ బతుకు పండుగ, బతుకమ్మ బతికించమ్మ అని చెప్పి బతుకమ్మను వేడుకునే పండుగ. అది జానపద సంస్కృతి నుంచి వచ్చింది. తర్వాత అందరు శిష్టవర్గాలతో సహా అందరూ సొంతం చేసుకున్నారు కనుక. కానీ మొదటి నుంచి పూల పండుగ ఇది. ఇప్పుడు ముఖ్యంగా ఈ సెప్టెంబర్ చివరి వారంలో కానీ లేకపోతే అక్టోబర్ మొదటి వారంలో వచ్చే పండుగ. ఆ భాద్రపద మాసం ముగింపు, ఆశ్వేజ మాసం మొదట్లో అమావాస్య నిన్న నుంచి మొదలైంది. రాజకీయ నాయకులు కూడా అందరూ హాజరై నిన్న సీతక్క, మనకు మంత్రులు ఇద్దరు, కొండా సురేఖ ఇద్దరు కూడా భద్రకాళి ఆలయంలో మరి బతుకమ్మ పండుగ ఉత్సవాలను ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా బట్టి విక్రమార్క గారు కూడా నిన్న ఉప ముఖ్యమంత్రి వారు ప్రారంభించారు. ఏదైనా సరే మొత్తం మీద బతుకమ్మకు మనకు విలువ వచ్చింది ఎప్పటి నుంచి అంటే, సమైక్య రాష్ట్రం కంటే ముందు, సమైక్య రాష్ట్రంలో ఎప్పుడైతే 2001లో టిఆర్ఎస్ ఏర్పడదో ఉద్యమంగా తీసుకొని వచ్చే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా జాగృతి కవితను కూడా అభినందించాలి. పార్టీ ఏదైనా సరే, ఆ పార్టీలో ఉన్న పార్టీలో వాళ్ళ తల్లి, వాళ్ళ అన్నను, వాళ్ళ బావను వ్యతిరేకిస్తున్నా సరే, కానీ జాగృతి కూడా చాలా బాగా చేసింది. దానివల్లనే బతుకమ్మ సంబరాలు పొందాయి. గతంలో నేను చూసేవాడిని. తెలంగాణలో సమస్య ఏంటంటే, మీకు దసరా పండుగ నాడు తెల్లారి మళ్ళీ మనకు సెలవులు రద్దయ్యి చాలా మంది ఉద్యోగులు దసరా సరిగ్గా జరుపుకోకుండా భోజనం చేసి వెంటనే తెల్లారి డ్యూటీలు చేయాలని వెళ్ళేవాళ్ళు. బతుకమ్మ పండుగ సెలవులు ఇచ్చేవాళ్ళు కాదు, వారం రోజులు 10 రోజులు సెలవులు ఇచ్చేవాళ్ళు కాదు. అంటే సంక్రాంతికి ఉన్న సెలవులు ఆ బతుకమ్మ పండుగ ఉండకపోయేవి. బతుకమ్మ ఆడుకోవాలంటే కూడా కష్టంగా ఉండేది. కానీ ఎప్పుడైతే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మొదలైందో, 2001 తర్వాత ఉధృతమైందో, అప్పుడు 2 బాగా పనిచేసినాయి. ఒకటేమో సాంస్కృతికోద్యమంగా బతుకమ్మ పండుగ చూశారు. గతంలో జాతీయ ఉద్యమంలో కదా బాల గంగాధర్ తిలక్ బొంబాయిలో వినాయక నవరాత్రాలను ఉపయోగించుకొని జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ ఎప్పటికి బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడినరో, సమైక్య ఆంధ్ర పాలకులకు కూడా వ్యతిరేకంగా ప్రత్యేక తెలంగాణ కావాలని ఒక సాంస్కృతిక ఉద్యమంగా సాగింది. ఇప్పుడు యథేచ్ఛగా చాలా మంది ముందుగానే చేసుకుంటారు. ఇవాళ ప్రాంతాలకు అతీతంగా కూడా హైదరాబాద్ లో చాలా మంది మొన్నే మొదలు పెట్టారు. కొందరైతే ఉమెన్స్ కాలేజీలో సెలవులు వస్తున్నాయి కనుక అంతకుముందే మొదలు పెట్టారు. అంటే బతుకమ్మ సంబరాలు ఇవాళ పూల పండుగ, ప్రకృతి పండుగ అంటున్నాను ఇవాళ. అంటే ఇప్పటిదాకా పెద్ద వర్షాలతోని నదీ నదాలు జలవనరులన్నీ కాలుష్యమై ఉంటాయి కనుక ఇటువంటి గునుగు పువ్వు చూస్తారు కదా మీరు. గునుగు లాంటి పువ్వు అయితే నీళ్లను శుద్ధి చేస్తుంది. తంగేడు ఇట్లాంటివన్నీ కూడా ఔషధ గుణాలు గల వీటిని నీళ్ళలో వేయడం వల్ల నీళ్లు శుద్ధి అవుతాయి, మంచి నీళ్లు అందుబాటులో వస్తాయని చెప్పి చేస్తారు. ముఖ్యంగా బతుకమ్మ బతికించమ్మ అని చెప్పి మేము బతుకుతాం, జియో ఆవుడు జీనదు అనే స్ఫూర్తికి నిదర్శనం ఇది. బతుకమ్మ పండుగ తెలంగాణ ఐకాన్ గా కాదు, ఇవాళ ప్రపంచంలోనే ఒక పెద్ద పూల పండుగగా దీన్ని అధ్వానించవచ్చు. ఈ 9 రోజులు ఒక రకంగా చెప్పాలంటే సామాజిక అంతరాలు మాని అందరూ కలిసికట్టుగా ఆడుకునే పండుగ ఇది. సరే, గిరిజన బతుకమ్మ అని, బహుజన బతుకమ్మ అని ఎవరి వాళ్ళు చేస్తున్నా కూడా గ్రామాలలో అందరూ కలిసిమెలిసి ఒక రకంగా పేరంటాల కంటే ఎక్కువ 10 రోజులు కలిసి ఉంటారు కనుక చివరి రోజు మనకు నవమి నాడు మన ఈ బతుకమ్మ పండుగ సద్దుల బతుకమ్మ జరుపుతారు. వాళ్ళ ఎంగిలి బతుకమ్మ నిన్న మొదలైంది. వరుసగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేరు పెట్టుకొని ఈ 9 రోజులు అద్భుతంగా ఆడవాళ్ళందరూ కలిసిమెలిసి ఆడుకునే పండుగ. దానిలో మగవాళ్ళ సహకారంగా ఉంటుంది. చూస్తుంటాం మనం, పూల కోసం మగవాళ్ళు వెళ్తుంటారు. దురదృష్టం ఏంటంటే పూలు దొరకడం లేదు. నిన్న మొన్న కొన్ని స్క్రోలింగ్స్ వస్తున్నాయి. ఏమనంటే డాన్లు కూడా ఇవాళ తంగేడి పువ్వు కోసం ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా పాడు చేసినాం కదా. మెట్ట పంటలు
తెలంగాణలో మెట్ట భూములు చాలా ఉండేవి గతంలో, కంచెలు ఇవన్నీ ఉండేవి, తంగేడు లేకపోతే గునుగు విస్తృతంగా దొరికేది. ఇప్పుడు లేకుండా అయినా ఇప్పుడు తోటలు పెంచాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే పండుగల కోసం తంగేడు పువ్వు తోటలు, గునుగు పువ్వు తోటలు పెంచాల్సిన అవసరం వస్తుంది. దాని ప్రధానమైన కారణం వ్యవసాయంలో ముఖ్యంగా ఈ కలుపు నివారణ మందులు ధరడం వల్ల గెట్ల పొంటి ఉన్న ఇట్లాంటి చెట్లు కూడా పోయినాయి. ముఖ్యంగా సాగుయోగ్యమైన భూమి పెరగడం వల్ల కూడా ఈ పూలు దొరకడం లేదు. కనుక కృత్రిమంగా బతుకమ్మలు పేరుస్తున్నారు. కొన్నేమో గునుగు తంగేడు లేకుండా బతుకమ్మ ప్రాశస్త్యమే లేదు. అందుకని వెతుక్కొని తీయాల్సిన అవసరం వచ్చింది. ఏమైనా సరే ఈ 9 రోజుల పండుగ ఆడవాళ్ళ పండుగ, ముఖ్యంగా పూల పండుగ, అందరూ కలిసిమెలిసి ఉండాలి. అన్ని వర్గాలు కలిసిమెలిసి ఉండడానికి మత సామరస్యానికి, ఒక రకంగా కులాల సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంది. అందరికి మహిళలందరికీ కూడా, తెలంగాణ మహిళలందరికీ కూడా మరి శుభాకాంక్షలు తెలియజేద్దాం మనం బీఆర్కే న్యూస్ తరఫున. రైట్. నెక్స్ట్ అంతర్జాతీయం చూద్దాం. పాలస్తీనాను దేశంగా గర్విస్తున్నాం. బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా దేశాలు కీలక ప్రకటన చేశాయి. ఈ ప్రకటనతో ఇజ్రాయెల్ వ్యతిరేకిస్తుంది. ఏం చెప్తారు దీనిపైన బండారు రామ్మోహన్ గారు? గుర్తిస్తున్నామన్నట్టున్నారు. పాలస్తీనా దేశాన్ని గుర్తిస్తున్నామన్నట్టున్నారు. అది మనం సవరించుకోవాలి. ఎందుకంటే పాలస్తీనా దేశాన్ని వాళ్ళు గుర్తించడం వాళ్ళు కొత్త కాదు, వాళ్ళు గుర్తిస్తున్నారు. వాళ్ళు ఇందిరాగాంధీ హయాంలోనే మనం యాసర్ అరాఫాత్ని ఇక్కడికి పిలిచి మనం గౌరవించుకున్నాం. పాలస్తీనా నిరాశ్రయులైన ఒక దేశం లేని పరిస్థితి తయారైంది, వాళ్ళకి ఈ దేశం చెప్పుకోవడానికి వీల్లేని పరిస్థితి అని చెప్పి మనం ఇజ్రాయెల్ ఎంత ఫ్రెండ్ అయినా కానీ పాలస్తీనాను కూడా గుర్తిస్తున్నాం, మనం పాలస్తీనాను గౌరవిస్తున్నాం. ఇప్పుడు మోడీ గారు వచ్చినా మన విదేశాంగ విధానం పెద్దగా మారడం లేదు. ఇజ్రాయెల్ స్పష్టంగా మన పాకిస్తాన్ తో యుద్ధం అప్పుడైతే మనం సమర్థించింది, దానికదే దీనికి ఇదే. మనం విలువలు ఇప్పుడు మనం మార్చుకోవడం లేదు. విదేశాంగ విధానంలో కూడా చాలా వరకు నెహ్రూ నుంచి మోడీ వరకు వాళ్ళు 17 మంది ప్రధానమంత్రులు మారినా కూడా మనం ఆ విలువల్ని కాపాడుతున్నాం. కనుక పాలస్తీనాను ఒక దేశంగా గుర్తించాలి, పాలస్తీనా దేశంగా ఉండాలి, మనం అందరూ కోరుకుందాం. దాని ప్రకారం ఇవాళ మనకంటే చాలా వెనుకగా ఇవాళ బ్రిటన్ లాంటి దేశాలు కూడా గుర్తిస్తున్నాయి అంటున్నారు. మరి అమెరికాకు కంటగింపే కదా. అమెరికా మొదటి నుంచి కూడా పాలస్తీనియన్లు వ్యతిరేకిస్తున్నది, ఇజ్రాయెల్కు మద్దతిస్తున్నది. కనుక ప్రపంచ రాజకీయ జియో పాలిటిక్స్ చూస్తే ఇవాళ మీరు అన్నట్టు అభివృద్ధి. ఎందుకంటే ముఖ్యంగా ఈ యూరోపియన్ దేశాలు, ముఖ్యంగా మన అమెరికాతో అంటగాగే దేశాలు ఇవన్నీ కూడా ఇవాళ పాలస్తీనాను గుర్తిస్తున్నామనంటే మంచిదే అంటున్నాను నేను. చాలా మంచి పరిణామం. రైట్. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. $1,00,000 ఏటా చెల్లించక్కర్లేదు, ఒకసారి కడితే సరిపోతుంది. ఈ ఫీజు కేవలం కొత్త H1B వీసా దరఖాస్తుదారులకే. రానున్న లాటరీ సైకిల్లోని అమలు 2025 లాటరీ విజేతలకు వర్తించదు. రెన్యువల్ చేసుకోవాలనుకున్నారు, ఆందోళన చెందనక్కర్లేదు. ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వులపై అమెరికా యంత్రాంగం పూర్తి వివరణ చేసింది. ఏం చెప్తారు H1B వీసాలపై రామ్మోహన్ గారు? మనోజ్ గారు, గత 2 రోజులుగా నేను చెప్తున్నాను, మన మీడియా కానీ ఈ విశ్లేషకులు అనే వాళ్ళ పేరు మీద వచ్చేవాళ్ళు కానీ ఆ ప్రొక్లమేషన్ చదవండి అని మొత్తుకున్నాను నేను. అంటే ఎంత బాగా కలవరెప్పెట్టిందంటే చాలా మంది నిన్న ఆదివారం 21 సెప్టెంబర్ నాటి 9:30 దిగకపోతే మీ ఉద్యోగాలు పోతే అని బెదిరించారు. నేను మొన్ననే చెప్తున్నాను, ఆయన ఆ ప్రొక్లమేషన్ చదివిన తర్వాత చెప్పాను, ఇది అప్పటికి వర్తించదు, ఇప్పటి నుంచి వర్తిస్తుంది, పాతది వర్తించదు అని మొత్తుకున్నాను నేను. అట్లా మీడియా కూడా బాగా హైక్రియేట్ చేసింది. అట్లాగే కంపెనీలు కూడా చూడండి, కాగ్నిజెంట్తో సహా చాలా ఇంటర్నేషనల్ కంపెనీలు అన్ని కూడా, మల్టీనేషనల్ కంపెనీస్ కూడా వాళ్ళు ఏం చేసినాయి అంటే మీరు వచ్చేయండి అని వాళ్ళకు ఒక రిక్వెస్ట్ లెటర్ పంపినాయి, కొంత హెచ్చరించినవి కూడా కొన్ని. నేను స్పష్టంగా చెప్తున్నాను, ఒక ఆర్డర్ ఏదైనా ఉంటే బయటకు వెళ్ళిన వాడిని లోపల రానివ్వంటే ఏదైనా గొడవ కట్టుకుంది. అమెరికా ఏమైనా కాదు కదా. అందుకని అమెరికా చర్య తప్పే కావచ్చు, కాకపోతే ఇప్పటి నుంచి వర్తిస్తుంది అనే మాటను ఎక్కడా కూడా వాళ్ళు చదవకుండా చాలా ప్రచారం చేసినాం మనం. చాలా అంటున్నాం, స్పష్టంగా చెప్తున్నాం, మన మీడియా తప్పు. మనదంటే మన బీఆర్కే కాదు, జనరల్గా మీడియా తప్పు. సోషల్ మీడియాకి బాధ్యత లేదు, కానీ మన మీడియా తెస్తుంది కానీ మెయిన్ మీడియా కూడా అదే ప్రచారం చేసింది. వాళ్ళు నేను చెప్పింది జరిగింది కదా, నిన్న నుంచి క్లారిటీ ఇచ్చేశారు. అయ్యా రేపు ఇప్పటి నుంచి వచ్చే వీసాలకు, మంచి H1B వీసాలకు కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు 2 క్లారిటీలు వచ్చినాయి. 2 దుర్మార్గంగా దుష్ప్రచారం జరిగింది. ఒకటేమో పాత వాళ్ళందరూ కూడా వర్తిస్తే మీరు విమానాల ఎక్కడం దిగిపోండి, లేకుండా బయట దేశాలు ఉంటే వెంటనే రండి అని ప్రచారం జరిగింది. అది అవసరం లేదన్నారు. ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్న వారికి సమస్య లేదు. గతంలో ఈ $1,00,000 బదులు $6,000 ఉండేది కనుక 5-6 లక్షల రూపాయలు కడితే మనకు మన $5,600 కడితే సరిపోయింది. కానీ ఇప్పుడు ఏమైంది, $1,00,000 కాగానే చాలా పెద్ద ఎత్తున $1,00,000 సంపాదించుకోలేం కదా మేము అని చెప్పి చాలా మంది ఆందోళన పడ్డారు. ఇంకొకటి ఏమంటున్నారంటే, గతంలో ఇప్పుడు ఒకసారి ఈ $1,00,000 కడితే 3 ఏళ్ల దాకా పనికి వస్తా అంటున్నారు. కాదు, ఇప్పుడు జీవితం అంటున్నారు. అంటే చాలా అపోహలు సృష్టించారు. దీనిలో సమస్య లేదు. ఇవాళ $1,00,000 చేయడం ఎందుకంటే మేధో వలస పేరు మీద దుర్మార్గంగా కొందరు తక్కువ నైపుణ్యం ఉన్న వాళ్ళు కూడా, నైపుణ్యం లేని వారు కూడా ఈ వీసాల కింద వస్తున్నారు. దానివల్ల వలసలు పెరుగుతున్నాయి.
వాళ్ళు అక్కడ నైపుణ్యం వినియోగించలేకపోతున్నారు, వాళ్ళ నైపుణ్యం పనికొస్తలేదని ట్రంప్ ఆలోచన కరెక్ట్ అంటున్నాను నేను. ఇప్పుడు కొత్తగా పోయే వాళ్ళకి నిబంధనలు వర్తిస్తాయి. అది కూడా ప్రతి సంవత్సరం కట్టాల్సిన అవసరం లేదు. ప్రతి సంవత్సరం అనే ముచ్చటే లేదు అందులో ప్రొక్లమేషన్ రిపోర్ట్ లో. కనుక ఏం చేస్తున్నారంటే ఒక్కసారి రూ. 1,00,000 ఎంట్రీ ఫీజు మాత్రమే ఇది, తర్వాత లేదన్నారు. చాలా ఉపశమనం జరిగింది వరకు చెప్పాలంటే. దానికి తగ్గట్టుగానే మన మోడీ కూడా మన జిఎస్టీ సంస్కరణ చేసి మన దేశ ఉత్పత్తులు మనమే వాడుకుందాం అంటున్నారు. మంచిది అంటున్నాను. అంటే దీనిలో చాలా అపోహలు సృష్టించారు. అవి మన మేఘాల్లాగా తేలిపోయింది, దూది పిజ్జల్లాగా తేలిపోయినాయి. చాలా మంచిది, నష్టమేం లేదు. కొత్త వాళ్ళు పోయేటప్పుడు ₹1,00,000 కట్టి నష్టమేం లేదు, ఏమైతుంది? కానీ పోయేవాళ్ళు ఎంత లక్షల కోట్ల మంది సమస్య కాదు కదా, లక్షల మంది సమస్యను ప్రపంచ సమస్య అని చూపించే ప్రయత్నం చేసినా తప్పేం లేదంటున్నాను నేను. రైట్, రామ్మోహన్ గారు విలువైన సమాచారాన్ని అందించినందుకు ధన్యవాదాలు. ఇది ఇవాల్టి ది ఫస్ట్ ఎడిషన్. రేపటి ఫస్ట్ ఎడిషన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగోడి సత్తా.